నరసింహాచారి కర్నూలు వెలుగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. మేము రైతులము. ఇప్పుడు రెండు నెలల మేము కోసి మొత్తం పట్టాలు మొత్తం చినిగిపోయినాయి. పట్టాలకు కూలేంది, అది విలువైంది, మాదేంది. మేము పెట్టుబడి ఒక్క బస్తా 1800 పెట్టి కొనుక్కొచ్చి వేసి మేము 2 నెలల సంది మేము ఇక్కడ కోసుకొని ఉండి పచ్చి లేబర్ అమాలీలో వెళ్ళిపోతానంటే వాళ్ళకు బదలాడుకుంటా మేము అదోటి ఇదోటి ఇచ్చుకుంటా మా చేతి నుంచి ఇచ్చుకుంటా మేము నిలబెట్టుకున్నాం. తుమ్మలగూడెం ఎమ్మెల్యే వీరేశం గారు మిల్లు కాడికి వచ్చి ఆయన గుంజు కొట్టి మిల్లోళ్ళకు చెప్పి బుద్ధి చెప్పి ఒడ్లు కొనబెట్టిపోయాడు. 2 కిలోలు పట్టకుండా 2 కిలోలు కట్ చేయమని చెప్పిపోయాడు. ఎమ్మెల్యే గారి చేతులు ఎక్కి మొక్కాలే. మా ఎమ్మెల్యే గారు ఏముంది, మేము ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినాం. ఏమన్నంటే తొండ ఇప్పించి కొడతా నేను కేసీఆర్ని. అది ఉండదు. ఆయనకు లేకున్నా కుర్చీ కన్నా విలువ ఉండాలి. ఆయన కూర్చునే కుర్చీ కన్నా విలువ ఉండాలి. ఏంది మా బతుకులేంది? ఓ ఆధార్ కార్డు తీసుకుపోయి ఒకరికి రుణమాఫీ చేస్తాడు, రుణమాఫీ అంటాడు, రుణమాఫీ లేదు. రైతుల ఒడ్లు అంటాడు, ఒడ్లు లేవు. కొనలేక మేము ఏం లేకుంటే ఈ రాసుల మీద ఉరేసుకొని వస్తాం, లేకుంటే మందు పోసుకొని ఆయన పేరు రాసి ఆడ బోర్డు పెట్టి వస్తాం. కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి పేరు రాసి ఆయన పేరు రాసి ఎమ్మెల్యే పేరు రాసి ఈ ప్రభుత్వం ఎవరు ఉన్నదో వాళ్ళ పేరు రాసి ఇంత మందు పోసుకొని ఆయన బోర్డు రాసి పెట్టి వస్తాం. మరి ఏంది మరి ఈ ఒడ్లు పోతలేవా? ఇచ్చినోడు గుంజులాడుతుండు. అరే మాకు పైసలు ఇస్తావా? పెట్టుబడులు ఉన్నాయి, పెట్టుబడుల పైసలు ఇవ్వాలా ఇవ్వద్దా? మళ్ళీ ఎంత ఇస్తాడా? రైతుకు ఇస్తాడా? ముందు పైసలు ఇవ్వద్దు, మళ్ళీ ఎట్టిస్తాం? ఇవి మొత్తం తాళైపా కొట్టుకపోతుంటే ఇప్పుడు ఆన వస్తే మాత్రం మొత్తం కథమే కదా, బనికే రాదు. మాకు 2 నెలల కింద పోయే వడ్లు ఇవి అయితే దేవుని పుణ్యానికి మాకు పైసలు వచ్చేది. దేవుని పుణ్యం 15 రోజులు మాకు పైసలు వచ్చేది. తీర్థాల ఖర్చులు మొత్తం మేము తీసుకొని మళ్ళీ రైతులు తీసుకుపోయి బాకీలు కట్టుకొని మళ్ళీ తెచ్చుకునేది. బాగానే చెప్తాడు కదా రైతులకు. ఏం చేసిండు రైతు భరోసా? ఏం చేసిండు? ఏది లేదు, ఈ లేదు. ఏం వెళ్ళబెట్టిండు ఆయన? తొప్పెళ్ళబెట్టిండు అంతే. ఏం వెళ్ళబెట్టి అంతకంటే ఎక్కువ లేనే లేదు. ఏంది ఇంత మర్యాద? మేము మాట్లాడి మేము మొక్కుతున్నాం, చెయ్యెత్తి మొక్కుతున్నాం. చెయ్యెత్తి మొక్కినా కూడా ఇది విలువ లేదా? మాకేం లాభం? ఇక మేము ఓటు వేసే లాభం, ఓటు వేయకేం లాభం? వెయ్యాలి, రావాలి, ఓ ప్రభుత్వం రావాలి. ఓ ప్రభుత్వం తర్వాత ఓ ప్రభుత్వం వస్తేనే విలువ ఉంటుంది, భయం ఉంటుంది. మేము చూస్తే మమ్మల్ని భయపెట్టిస్తుండు, మమ్మల్ని ఉత్సవం వెనుక ఏరుగా పెడుతుండు. అక్కడ లాస్ట్కి వచ్చే వరకాల ఇచ్చిన పైసలు ఇచ్చిన వాళ్ళతోటి బాకీల కాడ చెప్పు దెబ్బల పాలవుతున్నాం. ఇంకేముంది? అంతకంటే ఎక్కువ ఏం లేదు మాకు, మిగిలేదు లేదు, తగిలేదు. రుణమాఫీ చేసిండట, రైతు బంధట. రుణమాఫీ ఏమి లేదు మాకు, రూపాయి కాలే. నేను తీసుకొచ్చి ఇప్పుడు నా ఆధార్ కార్డు కొడతా, నా ఆధార్ కార్డు కొడతా, వేరే వాళ్ళకి రుణమాఫీ. అదెంత వరకు న్యాయము? బోనస్ సంగతి ఏంది? బోనస్ లేదు, బీనస్ లేదు, ఏది లేదు. ఒడ్ల ఇంకా బోనస్ వేయడానికి వస్తుంది. మా ఒడ్లు పోతే చాలు ఆడికే. ఏది ఇప్పుడు ఈ తాళ్ళు కంటే అధ్వానం అయినాయి. ఏం లాభం చేసి? ఏం లాభం? మేము అంటే ఫస్టే రాగానే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నీళ్లు పెడుతుర్రు. ఇప్పటి నుంచి మీరు ఈ పంట పెడితే మేము తీసుకోం అని ఊరుకు వేలామిచ్చి డబ్బు సాటి ఇచ్చి అన్నప్పుడు మేము ఏదన్నా వేసుకుంటాం, లేకపోతే సప్లాం కూకుంటాం. అవునయ్యా చేసేది. ఆయన ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? సప్లాం కూకోవాల్సింది. ఏదో రుణమాఫీ అంటివి, రైతు బంధు అంటివి, బోనస్ అంటివి, ఆడోళ్ళకు నెలకు 2500 అంటివి, ఆటోలకు 12,000 అంటివి, ఆడోళ్ళకు అది ఉచిత బస్సు అంటివి. ఉచితం బస్సు ఎక్కి జుట్లు పట్టుకొని పీక్కుంటుర్రు. మేము పోయి పైసలు ఇచ్చి కట్టిన ఏమంటారు? మాది బస్సు, నువ్వు పైసలు మాది సీట్, ఇది మాది ఛార్జ్ పెట్టేది మేము. వచ్చి కూర్చొని మమ్మల్ని బెదిరిస్తుడు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? 2.5 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. పిచ్చలు పిచ్చలు ఉన్నాయి, పొల పడుతుంది, పీతుకుతుంది. ఏమైనా వచ్చి ఆయన మమ్మల్ని ఎవరు బాకిచ్చినోడు ఏది ఫ్రీ వద్దు మాకు. అన్ని లేక ఏదొద్దు, ఇది లేక 500 ఎక్కువ చేసుకో. రైతు మీద ఎక్కువ చేసుకో. ఈ రుణమాఫీ ఏంది? ఈ రుణమాఫీ పెడితే రుణమాఫీ అయినోనికే 2 సార్లు ఆయే. రైతు బంధు అంటివి, రైతు బంధు అయినోనికి అవుతుంది, పోనోని వదిలే ఉండే. ఈ ఏం లాభం? మేము గిట్టుబాటు ధర ఇచ్చి అన్ని కాదు. కరెంటు 24 గంటలు ఉండే కరెంటు, ఇప్పుడు కరెంటు కట్ట పొలాల్లో కూడా పొలాలు ఎండిపోయాయి సంవత్సరం.
ఈ సంవత్సరం పోయినాయి, సగం పొలాలు పోయినాయి. ఇంకా 10 సంవత్సరాలు ఆయనట్టుగా ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అవుతాడు, 10 రోజులు అవుతాడు, ఇంకో తప్పకాడు ఉంటాడు ఆయన. ముందుకొస్తే మాటలు కానీ ఏముంటాడండి ఇంత బాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడు కరెంట్ కోత నేను చూస్తున్నా. నేను నా తెలివి 72 నుంచి చూస్తున్నా. నేను 72 నుంచి వ్యవసాయం చేస్తున్నా, 72 నుంచి చూస్తున్నా. పుస్తకాలు అమ్మి కట్టిన వెనకడ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 40 ఏళ్ళు 30 ఏళ్ళు వెళ్ళింది. ఏంటప్పుడు ఏం చేసింది? పుస్తకాలు అమ్మి కట్టిన అప్పుడు పంచాయతీ ఎకరం 2 ఎకరాలు పెట్టుకునేది. ఎకరం 2 ఎకరాలు పెట్టుకునే ధర ఎంత ఉండేది అప్పుడు? 40 కుండలు అమ్మితే 400 రూపాయలు వచ్చేది. 10 రూపాయల కుండ బిల్లు నెలకు 100 రూపాయలు కట్టేది ఆయనకు. ఏం చేస్తాం ఇక ఇంకేదో ప్రభుత్వం ఉందా? మళ్ళా చేస్తాం రాగానే. ఇప్పుడు రాగానే చేస్తూనే ఉంటాం. ఫస్ట్ ఆయనకే గుర్తుతాం, కేసీఆర్ రేవంత్ రెడ్డికే గుర్తాం ఫస్టే. ఆయననే మాకు అంతా బో పెట్టింది. ఇప్పుడు పెట్టి 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 ఏమి తినలేక వస్తున్నాం. అధ్యక్షులు మాజీ నరసింహారెడ్డిని ఇప్పుడు ఒడ్లు జోకి 15 రోజులు అయింది సార్. లారీ పోయి 10 రోజులు అయింది. ఇప్పుడు ఆడ మిల్లులో దిగుతలేదు. ఈ ఒడ్లు చెదలు పట్టిపోయినాయి. ఇప్పటికైనా పోయి కుప్పకాడ పోయి చూద్దాం. చెదలు 10-15 బస్తాలు మొత్తం చెదలు పట్టిపోయినాయి. ఇప్పుడు ఆడ జోకిన బస్తాలు ఇప్పుడు తీసే పరిస్థితి లేదు. అట్నే ఉన్నాయి అవి, తీసే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ ఒడ్లు. ఇప్పుడు ఆడ మిల్లు కాడ ఉంది. ఇప్పుడు ఎంత కాడ చేస్తావో చెప్పు, వస్తావా రావా అని నన్ను ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు మిల్లు కాడ ఎంత కట్ చేయాలని చెప్పాలంటే మరి 15 రోజుల నుంచి ఎంత గుంజాలి ఒడ్లు? బస్తా కనీసం అయినా 5 కిలోలు గుంజుతుంది. ఆ పరిస్థితి రైతు పరిస్థితి ఏంది? అట్లా చెదలు పట్టిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మాత్రం బాగాలేదు. కేసీఆర్ ప్రభుత్వం పాలనే మంచిగా ఉండే. ఇప్పటికైనా సరి చేసుకుంటేనే వాడు మళ్ళీ గెలుస్తాడు, లేకపోతే మళ్ళీ గెలవాడు వేస్ట్. అది ప్రతి ధాన్యం ఇస్తాం, ప్రతి గింజను కొంటామని చెప్పి. ప్రతి గింజని కాదు అసలు కొనుడు తడవ ముందుకు కొనమని, తడిసినాక కొంటాడు. మంచి చోట్లే కొంటాడు, తడిసినాక కొంటాడు ఆయన. అది వేస్ట్ పాలన. అది కాంగ్రెస్ పాలన వేస్ట్ పాలన. రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. మరి ఏది ఒడ్లు ఇంకా 2 నెలలు 2 నెలలు కాదు, ఇట్లా జోకితే 3 నెలలు అయినా 3 నెలలు అయినా ఓడిపోయి. ఇప్పుడు ఇంతవరకు 5 పైసల మంది 100 సీరియల్కి ఇప్పుడు 9 సీరియల్ ఆడనే అయిపోయింది. 9 సీరియల్ ఆడనే అయిపోయింది. 9 సీరియల్ ఆడనే అయిపోయింది. 9 సీరియల్ కానీ పోనే పోలే. 9 సీరియల్ కూడా ఆనే ఉన్నాయి. ఇంకొడ్లు పోనే పోలే ఇంతవరకు. మేము ధర్నా చేస్తే మీ ఒడ్లు కొనమంటారు. ధర్నా చేయొద్దట, ధర్నా చేయొద్దట. ధర్నా చేస్తే మేము ఒడ్లు కొనడం, లారీలు పంపించాం అని మాట్లాడుతారు. ఇక ఉన్నోళ్ళు అధికారులు బెదిరిస్తారు. ధర్నా ఎందుకు చేస్తారు? మేము పంపిస్తాం, చేస్తాం, ఎమ్మెల్యేతో మాట్లాడతాం. అది మాట్లాడేది చేసేది లేదు, అది పంపించేది లేదు. కనీసం ఇంత ఒకనాడు ఓపెన్ చేసినాడు వచ్చాడు. ఇంతవరకు జాడలేదు, పత్తలే ఒడ్లు పోతున్నాం అంటే పోతలే అసలు. చూసేటో ఓడు లేడు. వీరేశలింగం ఉన్నాడు ఎమ్మెల్యే. ఆయన మిల్లులో ఎమ్మడి వాడి రైతులు 1 కిలో కట్ చేసుకొని ప్రతి ఒక్క మిల్లుకు ప్రతి ఒక్క రైతు ఒడ్ల గింజ లేకుండా పంపిస్తుండ్రు ఇప్పుడు.